తెలుగులో ప్రేక్షకులకు చూపించాలి, అంత ఎఫెక్టివ్గా మామూలుగా ఓటీటీలో కానీ ఇంకో చోట ఉండదు అనే ఉద్దేశంతో డబ్ చేయడం జరిగింది. రవి సారంగా చాలా అద్భుతంగా చిత్రీకరించారు ఈ సినిమాని. చాలా ఫెంటాస్టిక్గా ఉంది. హీరో రాజ్ శెట్టి. సినిమా చూస్తే మీకే అర్థం అవుతుంది నేను ఎందుకు ఇంత రాక్షసపురం గురించి చెప్తున్నాను. ఆ టేకింగ్ కానీ డాక్టర్ రవి గారి సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అది ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు చూపించాలనే ఉద్దేశంతో ఈ రాక్షసపురం మీ 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 ప్రేక్షకుల జాతకు తీసుకొస్తున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ 1వ తేదీకే రిలీజ్ చేద్దామని చూస్తున్నాను. ఎందుకంటే మే 1 కాబట్టి ఆ రోజు కొద్దిగానే జనం వస్తారు. వీలైనంత వరకు సినిమాని మార్నింగ్ షో అండ్ నూన్ షో మ్యాట్ని ఇట్లా ఆ షోలో వరకే డే టైంలో ఉండేటట్టు చూద్దామని చూస్తున్నాను. ఎందుకంటే ఈవినింగ్ అయ్యేటప్పటికి అనేక ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి. పర్టికులర్గా ఐపీఎల్కి చూస్తున్న జనం ఎంత గొప్ప సినిమా అయినా చూడట్లా. సో అందుచేత సినిమాని వీలైనంత వరకు మేడే హాలిడే కాబట్టి చేద్దామని, సాధ్యమైనంత వరకు 3 షోలు డే టైంలోనే పెట్టాలని మా డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ కోరుతున్నా. దయచేసి మీరు ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లాల్సిందిగా మీడియా మిత్రులందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇది కాంతార టైప్ అలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందండి. అలా థ్రిల్లర్లో కూడా అవుతుంది ఎలా సార్? అస్సలు కానే కాదండి. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ థ్రిల్లింగ్గా చాలా ఎఫెక్టివ్గా తీసాడు. కొంచెం సస్పెన్స్ అది పెట్టి రాజ్ శెట్టి ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ వేసాడు. మీరు సినిమా చూస్తే బాగుంటుంది. వీలైతే షోలు పడితే ఖచ్చితంగా మీ అందరికి కూడా టికెట్స్ టైం పంపిస్తాను. ఏదో ఒక బెస్ట్ థియేటర్లో చూద్దాం. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ట్రైలర్ ఎనీ మూమెంట్ 25 తర్వాత ఎనీ మూమెంట్ రిలీజ్ అవుతుంది. మీరు అన్నది నాకు దాంట్లో అర్థం కావట్లేదు. జామ్ అవుతాను. రోజుల తర్వాత మళ్ళీ ఒక సినిమాని డబ్బింగ్ చేసి మరీ చూపించాలన్న ఇది ఎప్పుడైనా మంచి సినిమా, నేను మంచి సినిమాని ఇతర లాంగ్వేజెస్లో ఉన్నప్పుడు నా మొదటి సినిమాలు కూడా ఎక్కువగా మీకు గుర్తుంటే డబ్బింగ్ సినిమాలే. ఆ సినిమాలు అక్కడ బాగుంటాయి, ప్రేక్షకుడిగా నేను చూసి బాగుంది అనుకోవటం, తీసుకొచ్చే తెలుగు ప్రేక్షకులు చూపించడం, అది నాకున్న ఆలోచన. అంతకన్నా ప్రత్యేకంగా లేదు. కాదు, అక్కడ రిలీజ్ అయింది, అక్కడ బాగా ఆడుతుంది. సైమల్టేనియస్ రిలీజ్ కాదు. ఓటీటీ నెక్స్ట్ మంత్ ఎనీ మూమెంట్ ఇది రిలీజ్ అయిన తర్వాత వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఓటీటీలో ఉంటుంది. ఓటీటీలో మన తెలుగు ప్రేక్షకులు చూడరుగా, ఏదో కన్నడ సినిమాలు వదిలేస్తాం. అందుకని తెలుగులో డబ్బింగ్ చేసి ముందు రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఆయన అన్నట్టు థియేటర్లో చూస్తే బాగుంటుందని. చాలా సినిమాలు ఉన్నాయి సార్, వేరే సినిమాలు కూడా ఉన్నాయి. లాటరీ కదా, ఎవరికి తగ్గుతుందో తెలియదు, ఏ పిక్చర్ బాగుంటుందో తెలియదు, ఏ ప్రేక్షకులు ఏ థియేటర్కి వెళ్తారో తెలియదు, ఎన్ని ఖాళీగా ఉంటాయో తెలియదు. ఊరికే సమ్మర్ కదా, ఏదన్నా కొంచెం లోనకి వెళ్ళి కూర్చుంటే ఒక 100 రూపాయలు ఏసీలో కూర్చోవచ్చు, ఒక 2 అవర్స్ అని వెళ్తారని ఆశ. అందుకని ఎక్కువ మంది ఎక్కువ సినిమాలు రిలీజ్ చేస్తారు. అది మా హీరో గారు తుమ్మల సత్యనారాయణ గారు, ఆయన గైడెన్స్లో ఇందాక చెప్పాక మీరు ఆయన రాకముందు ఏం చెప్పాను ఒకసారి చెప్పండి. ఏం చెప్పాను? ఆయన ఇన్స్పిరేషన్తో నేను చాలా చేస్తాను. ఆయన ఇక్కడ కూర్చుంటే బాగుంది. సో రామ్ సత్యనారాయణ గారి సహకారంతోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకొస్తున్నాను. రాక్షస సంహారం సినిమా బహుశా కొంత అక్కడ కొంత చూసుంటారు. కాపీ చూడటానికి వీలు లేకుండా ఆయన చైనా వెళ్తున్నారు. బహుశా వచ్చిన తర్వాత అయినా చూపిస్తాను, రేపు కానీ ఎల్లుండి కానీ. సో రామ్ సత్యనారాయణ గారికి కృతజ్ఞుడిని. ప్రతి విషయంలోనూ నాకు గైడెన్స్ ఇచ్చారు. ఎందుకంటే నేను చాలా రోజులైంది సినిమా తీసి, అయితే ఎప్పటికప్పుడు మారిపోతూ వచ్చినాయి. ఆ మారిపోతా వచ్చిన తాలూకు ఎఫెక్టే నిన్న వాళ్ళు మీటింగ్ కూడా పెట్టుకున్నారు.
దాంట్లో ఈ క్యూబ్ ఎట్లా, యూఎఫ్ఓ ఎట్లా అనేది ఉంది. అలాగే కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా క్యూబ్ని తగ్గించి అక్కడ చేసే టెక్నాలజీ కొత్తది ఇచ్చారు, మనం ఎట్లా వద్దనుకున్నాము, ఇంకా అది మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నాము, ఇక్కడున్న క్యూబ్ యూఎఫ్ఓతో మాట్లాడలేకపోతున్నట్టుగా అనిపించింది. ఖచ్చితంగా వాళ్ళని లొంగదీసి కావాలంటే కేరళ టెక్నాలజీ తీసుకురావచ్చు. అది చేయలేకపోతున్నారు, ఎందుకో తెలియదు. కమింగ్ మంత్స్లో అంత తేలిగ్గా వదిలే మనుషులు కాదు, ఎట్టి పరిస్థితుల్లో అయ్యేదట్టే చూస్తారు. త్వరలో అటువంటి మంచి వార్త తెలుస్తుంది. అంటే ఈ సిసి కాదు, నిజాయితీగా చెప్పాలంటే ఇప్పుడు సినిమాలు చేస్తున్న వాళ్ళు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, నా శ్రేయోభిలాషులు కానీ, ఎగ్జిబిటర్లు కానీ, ఎందుకు సార్ ఇప్పుడు సినిమాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు తెలియట్లేదు, మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చున్నారు కదా, సినిమా తీయకుండా భలేవాడు సార్ మళ్ళీ ఎందుకు సార్ అని చాలా దిగులుగా చెప్తున్నారు. చాలా ప్యాథటిక్గా ఉంది ప్రొడక్షన్ సిచ్యువేషన్. ఒక పక్కన ఫెడరేషన్తో యుద్ధం జరుగుతుంది, ఒక ఓటీటీతో యుద్ధం జరుగుతుంది, పక్క మిత్రులతో యుద్ధం జరుగుతుంది. ఒక రకమైన యుద్ధం కాదు, ఆ యుద్ధంలో ఎవడు బతుకుతాడో ఎవడు వదిలిపోతాడో తెలియదు. అలాంటి పరిస్థితులు ఉంది. మన తెలుగు ఇండస్ట్రీ కాదు, ఎక్కడైనా అలాగే మంచి కంటెంట్, గ్రేట్ కంటెంట్, దురందర్ కన్నా ఎక్కువ కంటెంట్, గొప్ప కంటెంట్ తీయగలిగింది. అంత కంటెంట్ అంత గొప్పగా తీయాలంటే అటు రాజమౌళి, సుకుమారు అలాంటి పెద్దవాళ్ళు కానీ, లేకపోతే మా రామ సత్యనారాయణ గారి లాగా చక్కటి బడ్జెట్లో తీసే రామ సత్యనారాయణ గారు కానీ, ఇద్దరిలో ఎవరో ఒకరు చేయాలంటే. థ్యాంక్ యూ. అందరికీ నేను మనస్ఫూర్తిగా నిజంగా చెప్తున్నా, గాడ్ ప్రామిస్గా నాకు కేఎస్ రామారావు అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఆయన తీసిన సినిమాలు, ఆయన చరిత్ర మీ అందరికీ తెలుసు, నాకు ఇంకా ఎక్కువ బాగా తెలుసు. నేను అప్పటి నుంచి ఉన్నాను కాబట్టి. నేను రామారావు సినిమా చెడ్డి అనే సినిమా మా ఇంటి పక్కన థియేటర్లో, కిషోర్ థియేటర్లో భీవరంలో ఆడుతున్నప్పుడు ఏమో ఇప్పటికైనా నేను హైదరాబాద్ వెళ్ళి సినిమా తీసి కేఎస్ రామారావు లాంటి ఎందుకు టేస్ట్ఫుల్గా గొప్ప ప్రొడ్యూసర్ అవ్వలేను అని ఆ రోజుల్లో, అంటే డబ్బు లేదు, హైదరాబాద్ వద్దామని తెలియదు కూడా, ఆ రోజుల్లో నాకు ఇన్స్పిరేషన్ కేఎస్ రామారావు. ఈవేళ నాకు ఆయనతో ఏం పని లేదు, అయినా ఎందుకు మనస్ఫూర్తి చెప్తానంటే నిజం నిర్భయంగా ఉంటుంది కాబట్టి, అటు రామారావు గారితో నాకు చాలా ఇష్టం కాబట్టి చెప్తున్నా. ఈయన అన్నట్టు ఇంత రాక్షసపురం సినిమా గురించి మాట్లాడారు కదా, సినిమా డెఫినెట్గా చాలా బాగుందండి. కన్నడలో కూడా అక్కడ హిట్ సినిమా అది. ఆ సినిమాని ఊరికి వెనక హెల్ప్ చేసిన తప్ప నేను ఏమి ఒక రూపాయి కానీ ఒక పని కానీ ఏం చేయలేదు. ఊరికి చిన్న మా సురేష్ లాగా రిమోట్లో పనిచేసాం అంతే అండి. డెఫినెట్గా ఆ సినిమా చాలా బాగుంటుంది. ఎందాక రామారావు చెప్పారు ఎందుకు రెస్ట్ తీసుకోకూడదని అందరూ అంటున్నారు కదండి. ఏం అవసరం లేదు సార్, రెస్ట్ తీసుకోకలేదు. సినిమాని డెఫినెట్గా భవిష్యత్తులో కూడా బాగుంటుందండి. అయితే ఏంటంటే పూర్వం రామారావు టైంలో 10 సినిమాలు తీస్తే దాంట్లో 9 హిట్లు ఉండేవి. ఇప్పుడు లేవు, 10% హిట్లు ఉన్నాయి. అంటే 100 సినిమాలు రిలీజ్ అయితే దాంట్లో 10 ఆడుతున్నాయి. ఆ 10 మనం ఉంటామో లేదో గ్యారెంటీ లేదు. నేను నా ఫిలాసఫీ ఏంటంటే, నాకు మా గురువు రామగోపాలం నేర్పింది, నువ్వు తీసే సినిమా ఫ్లాప్ అయినా నువ్వు ఫ్లాప్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి అని ఒక బడ్జెట్, పద్ధతి, ఒక సిస్టమ్ మాకు నేర్పాడు. దాంట్లో నేను అనుసరించి నడుస్తున్నాను. రేపు అతి త్వరలో ఒక గొప్ప సినిమా, నేను గొప్ప సినిమా అనే సినిమా, నేను ఎప్పుడు సినిమా హిట్ అవుద్ది ఆడుతుంది నేను ఏ ప్రెస్ మీట్లో ఎవరికి కూడా చెప్పలేదు. సినిమా ఎలా హిట్ అవుద్ది, ఎందుకు హిట్ అవుద్ది డిస్కస్ చేసేవాడిని. అటువంటి ఒక హిట్ సినిమా రెడీ అవుతుంది. అది రామారావు గారి నేతృత్వంలోనే, రామారావు గారి దాంతో జరుగుతుంది. అది జరిగినప్పుడు దాని ప్రెస్ మీట్లో దాని డీటెయిల్స్ చెప్తాను. డెఫినెట్గా సినిమాలో అందరూ అంటారు ఈ సినిమా నేను ఇటు తీస్తాను, నేను ఎప్పుడు ఇటు తీస్తాను అనలా. భవిష్యత్తులో మాత్రం డెఫినెట్గా ఇటు తీస్తాను ప్రామిస్ చేస్తున్నా. అది నాకు అసలు విషయం. ఇకపోతే రామారావు గారి ఆధ్వర్యంలో, రామారావు గారి సాన్నిహిత్యంలో, రామారావు గారి టేస్ట్ తోటి అద్భుతమైన సినిమా అతి త్వరలో బయటకు వస్తుంది. దాని డీటెయిల్స్ అన్ని అప్పుడు చెప్తాను. ఇకపోతే ఈ సినిమా రాక్షసపురం సినిమా డెఫినెట్గా అతి త్వరలోనే రిలీజ్ డేట్ ఆయనే చెప్తారు, వేస్తారు. సినిమా 100% బాగుందండి. సినిమా చూస్తున్నది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో డల్గా ఏదో ఈడే హీరో అన్నట్టు ఉంటుందండి. కానీ ఒక్కొక్క ట్విస్ట్ చూస్తుంటే మాత్రం డెఫినెట్గా అది అద్భుతమైన సినిమా. అది నేను గుడిగారు అడిగా రీమేక్ చేయొచ్చు కదంటే, రీమేక్ చేస్తే మళ్ళీ అంత క్వాలిటీ తీయగలమో లేదో తెలియదు. అందువల్ల డబ్బింగ్కి కొత్త హీరోయా పాత హీరోని అవసరం లేదు. సినిమా బాగుంటే అన్నీ చూస్తారు మన తెలుగు ప్రేక్షకులు. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుంది 100% నేను చెప్తున్నా. నేను రామారావు పనిచేయడం అనేది నాకు గొప్ప అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి.